సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాల పేరిట ఓ వ్యక్తి వద్ద నుంచి 2,43,00,000 రూపాయలు స్వాహా చేశారు. పటాన్చెరు పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది. దీంతో స్పందించిన ప్రైవేటు ఉద్యోగి మెసేజ్ ను క్లిక్ చేసి పెట్టుబడులు పెట్టాడు. ఇలా నెల రోజుల వ్యవధిలో 22 దఫాలుగా 2,43,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన పెట్టుబడికి ఎంతకాలమైనా లాభాలు రాకపోవడంతో మోసపోయారని బాధితుడు గ్రహించాడు. అనంతరం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పటాన్చెరులో ఏపీఆర్ విల్లాలో ఉండే ఒక వ్యక్తి ఈ 7వ తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా మనకి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్ అతను జాయిన్ అవ్వడం, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలన్నీ నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫ్రేజ్లలో పెడుతూ దాదాపుగా 2,43,00,000 రూపాయలు 1930 కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రిజిస్టర్ చేశాము. అండ్ దెన్ 1930 సహాయంతో దాదాపుగా 28 లక్షల రూపాయలు అతని హాట్స్టార్ అకౌంట్లలో వివిధ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలు నమ్మి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళ సంపాదన అంతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఫ్రాడ్స్టర్స్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు వేయమంటే వేసి మోసపోవద్దు అని చెప్పి అందరూ